శివపార్వతులు కైలాసంలో కొలువుదీరి ఉన్నారు. ఒకరోజు వారిద్దరి కుమారులు కుమారస్వామి, షణ్ముఖుడు మరియు గణేశుడు వారి వద్దకు వచ్చారు. పార్వతీదేవి ఒకరికొకరు పోటీపడాలని నిర్ణయించుకుంది. పార్వతీదేవి, కుమారులారా, మీలో ఎవరు ముందుగా 3 సార్లు ప్రపంచాన్ని చుట్టి నా దగ్గరికి తిరిగి వస్తారో వారికే అత్యంత విలువైన మరియు జ్ఞానవంతమైన బహుమతి లభిస్తుంది. కుమారస్వామికి తన వాహనమైన నెమలి పీకాక్ వేగంపై అపారమైన నమ్మకముంది. ఆయన వెంటనే తన నెమలిని ఎక్కి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మొత్తం ప్రపంచాన్ని చుట్టిరావడానికి బయలుదేరాడు. మరోవైపు గణేశుని వాహనం చిన్న ఎలుక మౌస్. దాని వేగం కుమారస్వామి నెమలితో పోలిస్తే చాలా తక్కువ. ప్రపంచాన్ని చుట్టేయడానికి ప్రయత్నిస్తే తను తప్పక ఓడిపోతానని గణేశునికి తెలుసు. గణేశుడు ఒక్క క్షణం ఆలోచించాడు. ఆయన తన మేధస్సును ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. గణేశుడు, ప్రపంచమంటే ఏమిటి? నా దృష్టిలో నా అమ్మ, నాన్నలే ఈ మొత్తం ప్రపంచం. వెంటనే గణేశుడు తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. ప్రదక్షిణ పూర్తిచేసి వారిద్దరికీ సాష్టాంగ నమస్కారం చేసి పోటీలో తాను గెలిచినట్లు ప్రకటించాడు. అదే సమయానికి ప్రపంచమంతా చుట్టి అలసిపోయి కుమారస్వామి తిరిగి కైలాసానికి వచ్చాడు. అక్కడ తల్లిదండ్రుల ఒడిలో గణేశుడు బహుమతి అందుకుంటూ కనిపించాడు. కుమారస్వామి ఆశ్చర్యంగా, అన్నా, నువ్వు నాకంటే వేగంగా ఎలా వచ్చావు? నీ వాహనం ఎలుక కదా? గణేశుడు చిరునవ్వుతో, నేను వేగంగా రాలేదు, తెలివిగా వచ్చాను. తల్లిదండ్రులు దేవతలకు మించినవారు. తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే ప్రపంచ ప్రదక్షిణ చేసినట్లే అని బదులిచ్చాడు. శివపార్వతులు గణేశుని జ్ఞానాన్ని, అతని దృష్టికోణాన్ని చూసి ఎంతో ఆనందించారు. ఈ కథ నుండి నేర్చుకోవలసినది: ఇంటెలిజెన్స్ ఓవర్ స్పీడ్. కేవలం వేగంగా లేదా కష్టపడి పనిచేయడం ముఖ్యం కాదు. తెలివిగా, స్మార్ట్లీ మరియు సమస్యకు సరైన పరిష్కారాన్ని, రైట్ సొల్యూషన్ కనుగొనడం ముఖ్యం. ప్రయారిటైజ్ ప్రాధాన్యత. జీవితంలో దేనికి ఎక్కువ విలువ ఇవ్వాలో తెలుసుకోవడం ముఖ్యం. గణేశుడు ప్రపంచ ప్రదక్షిణ కంటే తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ద పవర్ ఆఫ్ పర్స్పెక్టివ్. మన దృష్టికోణం పర్స్పెక్టివ్ మారితే సమస్య కూడా అవకాశంగా మారుతుంది.